నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్లీ వెరైటీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్. పెసరపప్పు మురుకులు. మరి ఈ కలర్ని, టెక్చర్ని, ఆ క్రిస్పీనెస్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుందండి, అంత బాగుంటుంది. టీ టైంకి కానీ, పిల్లలకి స్నాక్స్గా కానీ, పండుగల టైంలో లేదంటే అప్పుడప్పుడు తినడానికి ఈ కరకరలాడే స్పైసీ మురుకులు చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం హాఫ్ కప్పు పెసరపప్పుని ఒక పాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అదే కప్పుతో 2 కప్పుల వరిపిండిని జల్లించుకోండి. అట్లాగే చల్లారిన పెసరపప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా జల్లించేసుకోండి. మిక్సీ జార్లో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, జీలకర్రని వేసుకొని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. పిండిలోని రుచికి సరిపడా ఉప్పు, కొంచెమంత పసుపు, 2 స్పూన్ల నెయ్యి, అట్లాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసుకొని ముందు దీన్ని అంతటిని బాగా కలుపుకోండి. తర్వాత 2 కప్పులు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. దీన్ని అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత మనకి 3 స్పూన్స్ వాటర్ అనేది మిగిలిపోయింది. ఇప్పుడు పిండిని మరలా బాగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. జంతికల గొట్టంలో మురుకుల ప్లేట్ పెట్టుకొని హై ఫ్లేమ్లోనే కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ పెసరపప్పు స్పైసీ మురుకులు అయితే రెడీ. మరి నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసి ఏ విధంగా వచ్చిందో అయితే కమెంట్ చేయండి. మరి ఎలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కుకింగ్.